ప్రార్థన అనే సువాసన రావాలి, నీ ఇంటిలో నుంచి నీతి అనే సువాసన రావాలి, విశ్వాసం అనే సువాసన బయటకు రావాలి. అలా వచ్చినప్పుడు అనేక మంది నీ ఇంటి ద్వారా నీ ద్వారా ప్రభువుని ఏం చేయగలరు? ఆకర్షించగలరు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? నువ్వు యేసు ప్రభు మాటలు విని విశ్వాసంలో స్థిరపడినప్పుడు. ఈ సురోఫెనికయ వంశస్థురాలు యేసు ప్రభు గురించి విన్నది, విశ్వాసంలో స్థిరపడింది, విశ్వాసాన్ని పెంచుకుంది, తన కుమార్తె స్వస్థతను కోరుకుందండి. ఇంకా ఈమె ఏం చేసింది? వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఈ మాట చెప్పి మనం ముగించుకుందామండి. ఈ స్త్రీ ఏం చేసిందంట? యేసు ప్రభు పాదముల మీద పడెను అనగా ఆమెలో ఏం కనపడుతుంది? తగ్గించుకునే జీవితం కనపడుతుంది, విధేయత అనే లక్షణం కనపడుతుంది. తగ్గించుకునే జీవితం అంటే చేతులు కట్టుకొని నిలబడడం అంటారా? చేతులు కట్టుకొని నిలబడడం కాదు. ఆమె మాటలో, ప్రవర్తనలో